నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి. మరొక కీలకమైన నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వచ్చాను. సిఎంఓహెచ్ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ హుగ్లీ వాళ్ళ ఆధ్వర్యంలో, సిఎంఓహెచ్ ఆధ్వర్యంలో సుమారుగా 388 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ అండ్ అదర్ రిలేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్ని చూడొచ్చు, హుగ్లీకి సంబంధించినటువంటిది. ఇందులో సిహెచ్ఏయు 167 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ 59 పోస్టులు ఉన్నాయి. వీటికి ప్రైమరీగా క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్, ఎనీ ఎంబీబీఎస్ ఉండాలి. అదేవిధంగా స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటిది 91 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎంకు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఫార్మసిస్ట్ 1 పోస్ట్ ఉంది. బీఫార్మా, డిఫార్మా అయినటువంటి వాళ్ళు చేయాలి. టీబీహెచ్వికి సంబంధించినటువంటి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏఎన్ఎం కానీ డిఎంఎల్టీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. వీటికి సంబంధించినటువంటిది ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక అప్లికెంట్ ఏజ్ గ్రూప్ షుడ్ బి బిట్వీన్ 18 years to 67 yearsగా నిర్ధారించారు. అంటే 18 నుంచి 67 సంవత్సరాలు. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ ఇవంతా ఉన్నాయి కాబట్టి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తోటి ఆల్రెడీ ఎక్కడైనా చేసి రిటైర్ అయిన వాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసి ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా నర్సింగ్ కానీ మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ. ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్, మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ ఫర్ చేస్తారు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, పోస్టుల యొక్క తీరును బట్టి, వాటిని బట్టి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు 13,000 బేసిక్ నుంచి మొదలుకుంటే 60,000 వరకు ఇతర అలవెన్స్లను కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా డీటెయిల్ నోటిఫికేషన్లో స్పెసిఫై చేశారు. వాటిని చూసుకుంటే కనుక పోస్ట్ వైజ్ స్కేల్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు, ఆన్లైన్లో చేసేటటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీజు జనరల్ క్యాండిడేట్స్కు 100 రూపాయలు, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు 50 రూపాయలుగా నిర్దేశించారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ తక్కువ ఫీజే ఉంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో స్టార్టింగ్ డేట్ అప్లికేషన్కు 1 March 2024 స్టార్టింగ్ డేట్ కాగా, ఎండ్ డేట్ అంటే చివరి తేదీగా 28 March 2024గా నిర్దేశించారు. అంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకుంటే కనుక వీటికి సంబంధించి అర్హతలను బట్టి ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళు, ఆ నిర్దేశించినటువంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళను నేరుగా ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక జాబ్ మనదే అవుతుంది. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించి అవకాశం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా వినియోగించుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.